శిశిరతో మాఘమాస కృష్ణపక్ష ద్వాదశి ఈరోజు మంగళవారం. ఈరోజు విశేషమైన రోజు. ఉత్తరాషాఢ నక్షత్రంలో మంగళవారం కలిసొచ్చింది. పైగా ద్వాదశి గడియలు సాయంత్రం త్రయోదశి ఉంటుంది. ఈరోజు మహోత్తరమైన రోజు. మనమందరూ కూడా ఈరోజు భక్తి భావనలతో విశేషంగా నామమంత్ర జపం, మహావిష్ణు నామ మంత్రం ఓం వాసుదేవాయ నమః అనే నామం కూడా ఈరోజు శక్తియుతమైనది. సాయంత్రం అయితే భైరవ మంత్రం చాలా శక్తియుతమైనది. ఈరోజు హరిహరులు ఇద్దరికి సంబంధించిన రోజు కాబట్టి మనమందరూ కూడా ఓం హరిహరాయ నమః అనే నామాన్ని జపించి ఇటు విష్ణు మరియు శివశక్తిని ప్రకృతి నుంచి పొందుదాం. హరిహరలు అనగా మనసు మరియు ఆలోచనలు, అదే విధానంగా శారీరకం మరియు అంతరంగం మరియు ఆత్మబలం, దైహిక బలం. మనకందరికీ తెలిసిన గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడు కూడా నిరాకార రూపమైన పరమాత్ముడితో ఆత్మరూపం అంటే ఆత్మకి రూపం లేదు, కానీ శారీరకంగా రూపం పొందుతుంది. అలా నిరాకార రూపంగా ఉన్న పరమాత్ముడితో ఈ ఒక ఆత్మరూపము మిలనము చేయడానికి అంటే సంపర్కం పొందడానికి మనము సతత ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే మానవ జన్మ ముక్తి మార్గానికి ప్రధానమైనది. ఈ మానవ జన్మలో మనము ఈ ఆత్మరూపంగా మానవ జన్మలో జన్మించిన తర్వాత పరమాత్ముడికి అంకితం చేసుకోవడానికి ప్రయత్నించాలి. పరమాత్ముడికి చూడండి, ప్రకృతిలో ఉన్న పరమాత్మ శక్తికి జననం మరణం అనేది ఉండదు. ఆత్మకి జనన మరణాల మధ్య ఆ ఒక శారీరక జనన మరణాల మధ్య ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మానవ శరీరం అనేది ప్రాప్తిస్తుందో అప్పుడు అది ముక్తి మార్గాన్ని ఎన్నుకోవడానికి సతత ప్రయత్నం చేస్తూ ఉంటుందండి. కానీ మన మనసు, ఆలోచనలు, అరిషడ్ వర్గాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే పాపకర్మాలని చేయించి ఆ ఒక జనన మరణాల మధ్య ఆత్మని బంధించేస్తూ ఉంటుంది. అందుకే ఈ ఒక ముక్తి సాధన కోసం మాఘమాసంలో విశేషంగా హరిహరుల పూజ, మహాశివరాత్రి ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క దాని నుంచి దేవతలు, దానవులు మరియు మానవులందరూ కూడా భగవంతుని పూజించే ఒక అద్భుతమైన రోజు రేపు మహాశివరాత్రి. వాటి గురించి అన్ని కూడా మనం తెలుసుకుందాం. అయితే ముందుగా ఈరోజు హరిహరాయ నమః అనే నామమంత్రాన్ని మనము జపించి ఆ హరిహరుల అనుగ్రహం పొందుదాం. ఆత్మానికి బలం పెంచుకుందాం, ఏకాగ్రత పెంచుకుందాం. ఆ ఆత్మబలం పెరిగితే అప్పుడు మీ సంకల్పాలు సిద్ధిస్తాయి. ఎప్పుడే కానీ ఎవరి ఆత్మకు బలము అనేది ఉండదో అప్పుడు వాళ్ళ సంకల్పాలు సిద్ధించవు. వాళ్ళు ఎంత పూజ చేసినా సిద్ధించదు. ఎప్పుడైతే ఆత్మబలం పెంపొందుతుందో, ఎప్పుడైతే ఆత్మబలం దృఢంగా ఉంటుందో, ఎక్కడైతే ఆత్మబలం అధికంగా ఉంటుందో వాళ్ళు చిటిక వేయంగానే వాళ్ళ పనులు జరిగిపోతూ ఉంటాయి. అందుకే నిత్య ధ్యానం ఆత్మబలానికి, అభివృద్ధికి మంత్రస్నానం అని అర్థం. ఇక ఈరోజు మహామంత్రం హరిహరాయ నమః. ఇక జపిద్దాం. ఓం హరిహరాయ నమః. చక్కగా ఈ నామాన్ని 108 సార్లు జపించండి. అత్యంత శక్తియుతమైన నామం ఈరోజు. ఇక ఈరోజు మంచి మాట. ఎడవిన మనిషి కంటే ఎడవిన మాట మనిషి చాలా ప్రమాదకరం అంటుంది. అంటే దీంట్లో చాలా అర్థం ఉంది. ఎడవిన మనిషి అంటే ఏదైనా మనిషి జీవితంలో జారి పడిపోతే, లేదో జీవితమే జారిపోతే మళ్ళీ సరి చేసుకోవచ్చు, తప్పలేదు, ఖచ్చితంగా సరి చేసుకోవచ్చు. ఎందుకంటే జారి పడిపోవడం అనేది అనుకోకుండా జరిగిపోయేది. అయితే జీవితంలో మాట జారడం అంటే ఎడవిన మాట అంటే మాట జారడం అనే అలవాటున్న మనిషి ఉంటాడు కదా, అతను ప్రపంచానికి
బలు ప్రమాదము అని అర్థం. అంటే దీని అంతరార్థం మాటకి విలువ చాలా గొప్పది. జీవితంలో అనుకోకుండా ఏదైనా అతను తప్పులు చేసేసాడు అనుకోండి, సరిదిద్దుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, సరిదిద్దుకోవచ్చు. అదే విధానంగా మనిషి ఈ మాట అనేది ఒక్కసారి ప్రయోగం చేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేడు, దాన్ని సరి చేయలేము. ఎందుకంటే మాట అనేది అంత శక్తియుతమైనది. ఉత్తనే ఒకరిని దూషించడం, ఒకరిని నిందించడం, ఒకరి గురించి అనుచితమైన విషయాలని చర్చించడం, ఇటువంటివి అలవాటు పడితే దీన్నంత ప్రమాదకరమైన జీవితం మీకు మరొకటి ఉండదు. చాలామందికి చేసే పని లేకుండా ఇంట్లో కూర్చొని ఉంటారు కదా, వాళ్ళంతా ఇతరుల జీవితాల గురించి, వాళ్ళ జీవితం ఏంటో కానీ ఇతరుల జీవితాల గురించినే బాగా చర్చలు, ఇంకే పని ఉండదు. అంటే వాళ్ళ జీవితం వీళ్ళతో వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ ఉన్నాం. వాళ్ళు ఊరికే ఉండలేరు. రాత్రి పడుకోవడానికి ముందు కూడా ఎవరికో ఒకరికి ఫోన్ చేయాలి, లేదో మెసేజ్ పెట్టాలి, మాట్లాడాలి, ఏదో ఒకటి. లేకపోతే నిద్ర రాదు వాళ్ళకి. పొద్దున్న లేస్తానే ఇక మొదలెడతారు. అంటే వాళ్ళ జీవితాంతం మాట జారడమే అయి ఉంటుంది. కానీ అంటే దాని అర్థం రెండు విధాలు ఉంటాయి. ఒకరు గురించి అనుచితంగా మాట్లాడడము, సమయం వృధా వ్యర్థం చేయడం ఒకటి, మాటకి విలువ లేకుండా వాగ్దోషం తెచ్చుకోవడం ఒకటి. అందుకే పెద్దవాళ్ళు చెప్పారు ఒక మంచి మాట ఏమని, చేసిన పాపం చేసిన వాడికన్నా ఈ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకే పాపం అధికంగా వస్తుందంట. ఇది పురాణాల్లో మరియు మనకి చాలా కథలుగా మనకి కొన్నిటిలో లభిస్తాయి. ఇటువంటివి చాలా అద్భుతంగా వర్ణనలు చేశారు పూర్వీకులు. ఋషి మహర్షులు గొప్పవారందరూ మనకి ఇవే నీతి సూత్రాలుగా చాలా మంది ఇచ్చారు. ఎదుటివాడు చాలా అనుచితంగా నడుచుకుంటూ ఒక మహాపాపాలు చేస్తూ ఉంటాడు. మహాపాపాలు అంటే ఇతరుల్ని హింస పెట్టడం. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోనే మన జీవితంలోనే మహాపాపం అంటే ఏంటి అంటే ఇతరులకి హాని చేయడం. నీకు నువ్వు హాని చేసుకుంటే ప్రాబ్లం లేదు, అది నీ కర్మ అనుకోవచ్చు అంతే. లేదా వేరే ఇంకేదో నువ్వు ఏదో తప్పు చేసేసావు అంటే అది పాపం కింద రాదు. తెలియకుండా తప్పు చేసావు, అజ్ఞానంతో తప్పు చేసావు. జ్ఞానం వచ్చిన తర్వాత పశ్చాత్తాపం పొందుతావు, దానికి కర్మ అనుభవించే అవసరం లేదు. కానీ ఇతరులకి హాని చేస్తే అది మహాపాపం. దీన్ని గుర్తుపెట్టుకోండి జీవితంలో. దాని నుంచి ఎవ్వరికి హాని కలిగించకండి. రెండోది నేను తెలియచేసేది ఏంటంటే, మనిషి తెలిసి తెలియకుండా ఏదైనా ఈ ఒక దిగజారడమో లేదా ఏదో ఒకటి అయిపోతుంది. అంటే ఎడవిన మనిషి అంటే దాని అర్థం, ఎడవిన మనిషి అంటే దాని అర్థం ఏదో విధానంగా పడిపోవడమో లేదా జారి పడిపోవడమో లేదా దృష్టి లేకుండానో లేదా పరిస్థితుల్ని అతని చెడుగా చేయడానికో ఏదో చేసేస్తుంది అనుకోండి. దాన్ని మళ్ళీ సరి చేసుకోవచ్చు. ప్రాయశ్చిత్తం దానికి ఉంది, పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం ఉంది. తెలిసి తెలియకుండా తప్పు చేసేస్తే. అయితే ఈ మాట తప్పు అనేది ఉంటుంది కదా, దానికి ప్రాయశ్చిత్తం లేదు. దాని నుంచినే ఒకరికి మాట ఇవ్వడానికి ముందు జాగ్రత్త వహించండి. ఒక మాట ఇచ్చి ఒకరికి జీవితంలో దాన్ని తప్పించుకున్నారు అనుకోండి, అదే మహాపాపం. అది మంచిదైనా చెడైనా దానికి ఈ సంస్కృతంలో ఇది వచ్చింది. ఎడవిన మనిషికింత ఎడవిన మాట మహా ప్రమాదకరం అని. అంటే ఒకరికి మాట ఇచ్చి తప్పించుకోవడం, మాటలు చెప్పి ఒకరికి మోసం చేయడం, ఎవరైనా దూషించడం, ఎవరికైనా ఈ మాటలతో బాధ పెట్టడం, ఇవన్నీ కూడా మహాపాతకంగా మారుతాయి. ఎందుకంటే మాట ఈ జీవితాల్ని నిలబెడుతుంది, అదే మాట జీవితాల్ని అంతం చేస్తుంది. ఎన్నో కుటుంబాలు ఇటువంటి మాటల వల్ల విడిపోయాయి. ఎన్నో కుటుంబాల్లో మారణాంతిక యుద్ధాలు జరిగాయి ఈ మాటల వల్ల. దాని నుంచి మాట చాలా శక్తియుతమైనది. ఉపయోగించడానికి ముందు జాగ్రత్తగా ఉపయోగించండి, లేకపోతే భవిష్యత్తులో ఏదో ఒక రోజు మీ మాటే మీకు ప్రమాదంగా మారుతుంది అనేది ఈరోజు మంచి విషయం, మంచి మాట. ఇక ఈరోజు ద్వాదశి, ప్రస్తుతం సాయంత్రము ప్రదోషము, మహాప్రదోషం, మాఘమాసంలో వచ్చే మహాప్రదోషం. ఈ రోజు వచ్చే మహాప్రదోషము శివరాత్రికి సరి సమానమైనది. గుర్తుంచుకోండి, శివరాత్రికి సరి సమానమైనది. రేపు ఉదయం కూడా
ఈ ఒక త్రయోదశి గడియలు ఉంటాయి. ఇలా రావడం చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే ఎన్నోసార్లు చతుర్దశిలోనే ప్రతీ నెల మాస శివరాత్రి చేస్తాము, మాఘం మాసంలో వచ్చేది మహాశివరాత్రి ఆచరిస్తాం. అయితే ఉదయం త్రయోదశి ఉండి రాత్రి చతుర్దశి ఉంటే అది చాలా శ్రేష్టమైనది మరియు చాలా శక్తియుతమైనది అని అర్థం. అలా రేపు పొద్దున్నే కూడా మహాశివరాత్రి గడియలు త్రయోదశి నుంచి చతుర్దశి, లింగోద్భవ కాలం చతుర్దశిలో ఉంటాం. ఎంత అద్భుతము, ఎంత శ్రేష్టంగా వచ్చింది రేపు అంటే అంత మహా అద్భుతం. అందువలన ఈ రోజు సాయంత్రం వచ్చే మహాప్రదోషం దీన్ని శివరాత్రికి సరిసమానము అంటాం. అటువంటి గొప్ప రోజు. అందువలన రేపు మనం అందరూ కూడా రేపు ఉదయం నుంచి చూడండి, ఒక రోజుకి 8 రుద్రాభిషేకాలు లేదా 4 రుద్రాభిషేకాలు ఆచరించే విధానాలు ఉన్నాయి. 4 రుద్రాభిషేకాలు 24 గంటల్లో, అంటే 8 శాస్త్రరీత్యా ఒక రోజుకి 8 యామాలు అంటాం. అంటే 3 గంటలకి ఒక్కొక్కటి. గుర్తుపెట్టుకోండి, 3 గంటలకి ఒక్కొక్కటి. 3 గంటలకి ఒక్కొక్కటి అయినప్పుడు 8 3ల 24, అవును కదా, 8 3ల 24 అని. అలా రేపు సూర్యోదయానికి ముందు 1, తర్వాత సూర్యోదయం అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 3 గంటలు మైనస్ చేసి ఇంకొకటి, తర్వాత 3 గంటలు మైనస్ చేసి ఇంకొకటి. అలా రేపు ఉదయం నుంచి ఎల్లుండి ఉదయం లోపు, ఈ రోజు అంటే రేపు సూర్యోదయం నుంచి ఎల్లుండి సూర్యోదయం లోపు మనం 8 సార్లు శివుడికి గంగాజలం సమర్పించుకోవడం, శివుడికి అభిషేకం చేయడం. ఇది మహోత్తరమైన శివనామము, మహోత్తరమైన శైవ శక్తి సంప్రదాయం, మహోత్తరమైన దివ్యమైన తపస్సు. ఎంతో మంది నీరు కూడా సేవించకుండా రాత్రి లింగోద్భవ సమయం వరకు ఉండి ఎల్లుండి మార్నింగ్ శివుడికి గంగాజలాన్ని సమర్పించి నీరుని స్వీకరించే మహా తపస్సులు ఎంతో మంది ఉన్నారు. మనం ఈ కలియుగంలో ఈ ఒక ప్రాంతంలో ఉన్నవారు అంత కఠినమైన ఉపవాసాలు, కఠినమైన వ్రతాల్ని ఆచరించడానికి కాకపోయినా కఠినమైన భక్తితో ఆచరించండి. నిష్కల్మిషమైన కఠినమైన భక్తితో ఆచరించండి. నిష్కల్మిషమైన మనసుతో ఆచరించండి. అదే కఠిన ఉపవాసం. ఎవరైతే నిష్కల్మషంగా వ్రతాలని ఆచరించాలి, రేపంతా మీరు ఏమి ఆహారం సేవిస్తారో సేవించకపోతారో ఎలాగైనా ఉండండి, మీ ఇష్టం. కానీ మీరు రేపు ప్రకృతిలో జరిగే మార్పు, శిశిరరుతో మనం ఉన్నాము. ప్రకృతిలో సూర్యుడు తన పథాన్ని మార్చాడు. మరియు శిశిర ఋతులో ప్రకృతిలో ఏం ఉత్పత్తి అవుతాయి? శిశిర ఋతులో రేపటి నుంచి అమావాస్య నుంచి చిగురు అంటాం. చిగురు అంటే వృక్షాలు, ఇవన్నీ కూడా నవ చైతన్యం వస్తుందంట. వాటి నుంచి చిన్న చిన్న మొక్కలు, చెట్లు, ఇవన్నీ కూడా అవి చిగురు అంటే చెట్లు, ఇవన్నీ కూడా ఎన్నో మూలకలు, వనస్పతులు, అవన్నీ కూడా ఈ అమావాస్య నుంచి చిగురించడం మొదలు పెడతాయి. అందుకే శిశిర ఋతువు అన్నవి. అలా రేపు ఎల్లుండి నుంచి ఈ ఒక చైతన్యం ప్రకృతిలో మార్పు ఏదైతే వస్తుందో అదే విజ్ఞానంగా మన పూర్వీకులు రేపంతా మనం జాగరణ చేసి శివధ్యానంలో ఉంటే మన మూలాధార చక్రం నుంచి సహస్రారం వైపు ఈ ఒక భక్తి మార్గాన్ని, ఈ ఒక మూలాధారం నుంచి సహస్రారం వైపు భక్తి మార్గము అనేది మన శరీరంలో అద్భుతమైన శక్తి అనేది ఆవిర్భవించి, చిగురు అంటే అవి ఆవిర్భవించి అవి 1 సంవత్సరం వరకు, వచ్చే సంవత్సరం వరకు అవి పెరుగుతూనే ఉంటాయి. మనం ఏం చేయాలి? భక్తి అనే నీరు పోసి, శ్రద్ధ అనే ఎరువుని వేస్తూ, భగవంతుడు అనే ఒక పంచభూతాల్ని ఆకర్షిస్తూ ఉంటే ఆ శక్తి రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మబలం పెరిగిందంటే అప్పుడు మీరు సంకల్పం చేసింది సిద్ధిస్తుంది. ఇంత గొప్ప విజ్ఞానం దీని వెనక ఉంది. రేపు మహాశివరాత్రి విశేషమైన రోజు. శైవ భక్తులు సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. జీవితంలో ఈ మహాశివరాత్రిని ఒకటి తెలుసుకోండి. పురాణాల ప్రకారం మహాశివరాత్రిని దేవతలు, మానవులు, దానవులు ముగ్గురు ఆచరిస్తారు. ఎందుకంటే భూతనాయకుడు శివుడు కదా.
రాక్షసులు కూడా ఈ శివుణ్ణి ఆరాధిస్తారు. పాతాళ లోకంలో అపారమైన శివభక్త రాక్షసులు ఉంటారు. వాళ్ళు భూమికి ప్రమాదం చేస్తారని వాళ్ళని పాతాళంలోనే ముంచేశారు. అటువంటి శైవ భక్తులు చాలా మంది ఉన్నారు. మీకు తెలుసు, 3 లోకాల్లో కూడా ఏకకాలంలో పూజలు జరుగుతూ ఉంటాయి. మనకి మనుషులకి మాత్రం 365 రోజులు ఒక సంవత్సరం అయితే, దేవతలకి ఆ 365 రోజులు ఒక్క రోజుగానే. అందుకే రేపు విశేషంగా మనం 8 యామాలు పూజని ఆచరిస్తాం. మొదటి యామం ప్రారంభ కాలం రేపు ఉదయం 6 నుంచి 9. ఈ మధ్యలో శివుడికి గంగాజలంతో అభిషేకం చెయ్యాలి. గంగాజలంతో అంటే శుద్ధమైన నీరు అధికంగా సమర్పించుకొని శివ అంటే ఇక భగవంతునికి సమర్పణ అవుతుంది. తర్వాత 9 నుంచి 12 మధ్యలో ఒక రుద్రాభిషేకం. ఇది 2వ యామ కాలము అంటాం. ఈ సమయంలో పరమేశ్వరుడికి బిల్వదళాల అభిషేకం, నీటిలోనే బిల్వదళాలు వేసి అభిషేకాన్ని ఇచ్చి బిల్వదళాలని సమర్పించుకొని అభిషేకం చెయ్యాలి. ఇది 2వ యామంలో విశేషంగా భగవంతునికి సమర్పించుకునే ఒక పూజ. ఇక 3వ యామం మధ్యాహ్నం 12 నుంచి 3. ఈ మధ్యలో అక్షతలతో అభిషేకం. అంటే భగవంతుడికి గంధాక్షతాలు తయారు చేసి వాటిని నీళ్లలో వేసి అభిషేకం చేయాలి. అక్షతాభిషేకం, అక్షతలు సమర్పించి నీరు పోయడం. ఇది 3వ యామంలో చేసే శ్రేష్టమైన అభిషేకం. ఇక 4వ యామం 3 నుంచి 6. ఈ సమయంలో భస్మము, విభూతిని నీళ్లలో కలిపి వాటితో అభిషేకం చెయ్యాలి. ఇది 4వ యామం పొగటికి సంబంధించినట్టు. 5వ యామం రేపు సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యలో. ఈ సమయంలో మనం ఆచరించాల్సినది గంధము. గంధాన్ని తీసి నీళ్లలో కలిపి శివలింగానికి సమర్పించుకోవాలి. పరమేశ్వరార్పణమస్తంతో పరమేశ్వరునిపై ఏకాగ్రత పెట్టాలి. ఇది 5వ యామం. ఇక 6వ యామం రాత్రి 9 నుంచి, రేపు రాత్రి 9 నుంచి 12 వరకు. ఈ సమయం అత్యంత శ్రేష్టమైనది. దేవదానవ మరియు మానవులు ఏకకాలంలో పూజించే వేళ అది. దేవతలకి, మానవులకి, దానవులందరికీ కూడా అత్యంత శ్రేష్టమైనది. 14 లోకాల్లో కూడా ఆ సమయంలో శివారాధన జరుగుతుంది. నిరాకార స్వరూపుడికి ఈ ఒక ఆత్మలింగ రూపంగా మనము అర్చిస్తారు. ఆత్మలింగ రూపంగా అర్చిస్తారు. విశేషమైన రోజు. దయచేసి ఈ సమయంలో తప్పకుండా మీరు ఖచ్చితంగా అభిషేకం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి. ఈ ఒక కాలము 6వ యామం 9 నుంచి 12 లింగోద్భవ సమయం అంటాం. ఇదే ఈ కాలమే. ఈ ఒక సమయంలో జాగ్రత్తగా 6వ యామం విశేషమైనది. ఈ సమయంలో తేనెని అభిషేకం చెయ్యాలి. మధు అత్యంత శ్రేష్టమైనది. మధు స్నానం గంగాజలానికి సరి సమానం అంట. అదే విధానంగా తేనెతోనే అభిషేకం చేయొచ్చు. లేదు అంటే తేనెని నీళ్లలో కలిపి ఆ నీటితో అభిషేకం చేయవచ్చు. అది 6వ యామం. తర్వాత 7వ యామము రాత్రి 12 అంటే 7వ యామం. ఇది మానవులు పూజించే కాలము అంటాం. రేపు అందరు కూడా జాగరణ ఉండి రేపు 12 రాత్రి 12 లింగోద్భవ సమయం అంటాం కదా. 6వ యామం పూర్తి అయి 7వ యామంలో ప్రారంభం అవుతుంది ఆ కాలం. అది 7వ యామము. ఇది ఈ యామము అంటే ఆత్మ సాక్షాత్కారం జరిగే సమయం. ఆత్మ పరమాత్మ మిలనం జరిగే కాలము అంటాం దీన్ని. చాలా చాలా శక్తియుతమైన సమయం అని. 12 నుంచి 3 వరకు ఈ సమయంలో జరిగేది పచ్చ కర్పూరము. కర్పూరం అంటే చూడండి, పచ్చ కర్పూరం. దాన్ని పౌడర్ చేసి నీళ్లలోకేసి అభిషేకం చెయ్యాలి. కర్పూరం అగ్నితత్వం మీకు తెలుసు, మరియు వాసన తత్వం గుమగుమలు వస్తూ ఉంటుంది. ప్రాణవాయు మరియు అగ్నిస్వరూపమైన ఆత్మం దాని ప్రతీకం. ఆ సమయంలో వాటిని కలిపి చెయ్యాలి. తదుపరి ఆఖరి యామం రేపు రాత్రి 3 గంటల నుంచి ఉదయం 6 గంటలకి 8వ యామం కంప్లీట్. ఈ సమయంలో తైలాభిషేకం చేయాలంటే దేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం. అది కానప్పుడు కాస్త నువ్వులు నీళ్లలో వేసి తిలస్నానం,
వీటితో శివరాత్రి సంపూర్ణ ప్రతిఫలం లభిస్తుంది. ఈ 8 యామాల్లో 8 విధాల అభిషేకాలంటే ఇదే ఉన్నాయి వేదంలో. లేదు మేము ఒకే సమయంలో చేస్తామంటే ఈ 8 పదార్థాలతో శివుడికి సమర్పించుకోవడం కూడా అత్యంత మంచిది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మీరందరూ కూడా భక్తి భావనలతో ఎవరైతే తెలుగు బాగా చదవగలరో వాళ్ళు శివతాండవ స్తోత్రాన్ని చదివి, పరమేశ్వర రేపు శివరాత్రి ఉంది, నేను భక్తిపూర్వకంగా ఆచరిస్తున్నాను, నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నీ అనుగ్రహం ప్రాప్తించు స్వామి అని భక్తితో శివతాండవ స్తోత్రాన్ని చేతిలో విభూది పట్టుకొని శివతాండవ స్తోత్రాన్ని జపించండి, అంటే చదువుకోండి. అదైన తర్వాత ఆ విభూదిని నుదుటిలో ధరించండి. ఇది మహాసంకల్పంగా మారుతుంది. మరియు ఈరోజు సాయంత్రం కాస్త చెరుకు రసం ఉంటే తెప్పించి చెరుకు రసంతో శివుడికి భక్తిగా ఆ ఒక చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయండి. లేదా ఎక్కడైనా శివాలయంలో చెరుకు రసం పోసి రండి. ఈ ఒక మంగళవారం రోజు త్రయోదశి చెరుకు రసంతో అభిషేకం చేస్తే రుణాలు ఉంటే తగ్గిపోతాయంటే భీకరమైన పాపము, భీకరమైన క్రోధము,